ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక నిజంగా ఫిర్యాదు వేదిక ఉందా? ఉంటే అధికారులు పనిచేస్తున్నారా? మరి అధికారులు పనిచేస్తుంటే వీరి సమస్యలు ఎందుకు తీరలేదు? దాదాపు సంవత్సర కాలం ప్రజా సమస్యల ఫిర్యాదు వేదికలో గ్రీవెన్స్లో ఇస్తే ఇంతవరకు ఈయన సమస్య తీరలేదు. తీరకపోగా ఈయన ఆటో తోలుకుంటాడు. రేషన్ కార్డులో 2 పిల్లలు, భార్య, ఈయన జీవనోపాధి మాత్రం ఆటో. ఇక్కడ ఏం జరిగిందప్ప అంటే ఇది చూడండి, ఇది పబ్లిక్ గ్రీవెన్స్ 1 ఇయర్ కిందట ఇచ్చినాడు. ఇప్పటి వరకు ఈయన సమస్య తీరలేదు. ఈయన సమస్య ఏందప్ప అంటే వీళ్ళ భార్యతో 10 ఎకరాల చిల్లర భూమి వీళ్ళ ఆధార్ కార్డుకు లింక్ అయింది. ఆ ఆధార్ కార్డుకు లింక్ అయితే, సార్ మహాప్రభు నా ఆధార్ కార్డులో లింక్ అయింది, నాకు భూమి లేదు, ఎక్కడేగానో ఒక సెంటు లేదు. ఆ ఆధార్ కార్డు లింకు కావడం వల్ల 2 పిల్లలకి అమ్మ ఒడి, దాన్ని అంటాం కదా విద్యా దీవెన, పిల్లలకి 2 ఉంటే 2కి వచ్చేది, అది కాస్త రాలేదు. అసలు ఏం జరిగింది ఏమనేది ఈయన చెప్తాడు. నీ పేరు ఏం పేరు? పవన్ కుమార్ సార్. మీ భార్య పేరు? పద్మావతి. ఎన్ని రోజుల కిందట మీరు ఇవి తెలుసుకున్నారు? తల్లికి వందనము గ్రీవెన్స్ పెట్టినప్పుడు అప్పుడు తెలుసుకున్నాం సార్ మేము. అక్కడ పోతే మీకు రాదు, ఇట్లా భూమి ఉంది 10.5 ఎకరా అని చెప్పినారు. 10.5 ఎకరా అని చెప్తే మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం సార్. అక్కడ పోతే ఇక్కడ కాదు, మీకు గోరంట్ల మండలంలో చూపిస్తుంది, అక్కడే పోయి మీరు తీసేపించుకోవాలని చెప్పినారు. సరే అని అక్కడ పోయి వెళ్ళాము, అర్జీ ఇచ్చినాం సార్. అర్జీ ఇస్తే చేస్తామని చెప్పినారు, కానీ చేయలేదు. మరి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చినాము, అక్కడ ఏం చెప్పలే, ఆడికే పోలప్ప నేను చెప్పినా కదా అన్నారు సార్. సార్ ఫోన్ చేసినా కానీ అతను సార్ ఎంఆర్ఓ సార్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ కలెక్టర్ ఆఫీస్కి పోయి అర్జీ ఇచ్చినాం సార్. చేస్తాంలే మీ సమస్య అని చెప్పినారు, కానీ చేయలేదు సార్. ఇట్లా 5-6 సార్లు పైనగా ఇచ్చినాము, కానీ చేయలేదు. గవర్నమెంట్లకు కానీ 7-8 సార్లు పోయి ఇచ్చినాం, కానీ చేయలేదు. ఇది చూడండి, అర్జీ రసీదు పీజీఆర్ఎస్ కలెక్టరేట్ మండే అనంతపురం. అర్జీ ఏమి ఇచ్చారంటే 15వ తేదీ 9వ నెల 2025లో బోయ పద్మావతి, వాళ్ళ ఫోన్ నెంబరు అనంతపురం మండలము, ప్రస్తుత నివాసం రుద్రంపేటలో ఉంటున్నారు. ఈయన ఆటో తహసీల్దారు అనంతపురము. పరిష్కరించు గడువు 11 అంటే 15 రోజులు 20 రోజులు ఇచ్చినారు. 29/11/2025. ఇక్కడ ఎన్రోల్మెంట్ ఆపరేటరు అనంతపురం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం అనంతపురం. గమనిక, మీ యొక్క ఫిర్యాదు స్థితి కొరకు 1100 టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయండి అని చెప్పినారు. బాగానే ఉంది. తర్వాత మళ్ళీ కూడా ఇచ్చినారు 14/6/2025. ఇది కూడా గ్రీవెన్స్లో ఇచ్చినారు. ఇది 3వది. సో 75 రోజుల్లో పరిష్కరిస్తాము అన్నారు. ఇంతవరకు పరిష్కరించు 75 రోజులు. సరే, 75 రోజులు పోయా, 175 రోజులు పోయినాయి, 365 రోజులు అయినాయి. ఇక్కడ ఈమె పేరుతో మళ్ళీ ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ ఎందుకు రాలేదు వీళ్ళకు ఈ స్కీములో అంటే, ఇవి పొలం ఉంది అన్నారు 10.5 ఎకరా. ఆ 10.5 ఎకరా ఎక్కడుందప్ప అంటే గోరంట్ల మండలం రాగిమాకులపల్లిలో సర్వే నెంబర్ 220లో 5 ఎకరాల 49 సెంట్లు. అదే రాగిమాకులపల్లిలో సర్వే నెంబర్ 222లో డ్రై ల్యాండ్ 2 ఎకరాల 50 సెంట్లు. అదే రాగిమాకులపల్లిలో సర్వే నెంబర్ 281లో డ్రై ల్యాండ్ 2 ఎకరాల 81 సెంట్లు. మొత్తం 10.5 ఎకరా, దాదాపు 10.5 ఎకరా వీళ్ళ భార్య పేరుతో ఉంది, బోయ పద్మావతి పేరుతో. మరి ఆ 10.5 ఎకరా ఎక్కడి నుంచి వచ్చింది, ఏమొచ్చింది అని సరే పోయినారు. అయ్యా మీకు ల్యాండ్ లేనట్లుగా ఓ సర్టిఫికేట్ తీసుకురా అని చెప్పినారు. మనోడు ఏం చేసినాడు, పోయినాడు, నో ల్యాండ్ సర్టిఫికేట్ తహసీల్దారు గోరంట్లో ఇచ్చినాడు. ఇచ్చినప్పటికి కూడా మరి వీళ్ళ పేరుతో ల్యాండు లేదు, బోయ పద్మావతి పేరుతో. పోనీ తల్లికి వందనం వస్తుంది, అది రాలే. ఈయన జీవనోపాధి ఆటో. అంటే ఇప్పుడు వీళ్ళ ఒక్కటే కాదు ఈ సమస్య. చాలామందికి వితంతువులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, పెన్షన్ కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, లేకపోతే వివిధ రకాల స్కీమ్స్ కావచ్చు, ఇవన్నీ ఎలిజిబుల్ లేదు వీళ్ళకి. ఎందుకు లేదు? నీ పేరుతో 10.5 ఎకరా భూమి ఉంది. ఎవరిది ఆ భూమి? ఎందుకు? అది జస్ట్ ఆధార్ లింకు తీసేయడానికి 1 సంవత్సర కాలం పడుతుందా? అంటే ఇంక మిగతా పనులు ఎన్ని రోజులు చేయాలి మీరు? అధికారులు ఎందుకు మీకు జీతాలు ఎందుకు ఇస్తున్నట్టు? ఈ చిన్న విషయమే మీరు తీసేయలేకపోతున్నారంటే ఏంటి దీని వెనుక? దీని వెనుక ఏదైనా కథా కమావిషి జరిగిందా? లేకపోతే దొంగగా ఏమైనా క్రియేట్ చేశారా? ఒకసారి నా ఫోన్ తీసుకో, వీఆర్ కాల్ చేద్దాం.
ఈయన ఫోన్ తీయలే. మామూలుగా మన ఆఫీసర్లు ఫోన్లు తీయరు. వారికి అవసరమయ్యి వారికి డబ్బులు వచ్చే పని ఏదైనా ఉండి అలాంటివి ఉంటే టెన్షన్గా వాళ్ళైనా ఫోన్ చేస్తారు, ఫాలోఅప్ చేస్తారు. ఏం సార్ నీ పని అయిపోయింది, నువ్వు రాలేదే, ఇంకా డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు ఈయన వల్ల ఏమొస్తుంది, ఆధార్ లింకు తీసేయడం, డిలీట్ చేయడం, అంతే. అది చేయడానికి ఇన్ని రోజులు పట్టిందా అంటే ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎందుకు ఈ ప్రజా సమస్యల ఫిర్యాదు వేదిక, పబ్లిక్ గ్రీవెన్సు, మళ్ళీ దీనికి కలెక్టరు, జాయింట్ కలెక్టర్లు, అధికారులు, మొత్తం మండల రెవెన్యూ ఆఫీసులో అందరూ వచ్చి బ్రహ్మాండంగా రెవెన్యూ క్లినిక్లు పెడుతున్నారు. ఈ సమస్య సాల్వ్ చేయలేకపోతున్నారే. ఇలాంటి సమస్యలు ఎన్నున్నాయి మన దృష్టికి రానివి. విఆర్ఓ చూస్తే ఫోన్ ఎత్తాడు. ఇంకొకసారి చేద్దాం. వీళ్ళు ఫోన్లు ఎత్తర్లేండి, ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళకి ఏదైనా ఆదాయం వచ్చేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ ఎత్తుతారు. 19వ తేదీ జూన్ 2025 అంటే రేపు నెలకు, అంటే 11 నెలలు అయింది సర్టిఫికెట్ ఇచ్చి, నో ల్యాండ్ సర్టిఫికెట్. 11 నెలల నుంచి ఆధార్ లింక్ తీసేయలేకపోతున్నారంటే ఇంకా మీ వ్యవస్థ ఎందుకు, అధికారులు ఎందుకు, ఈ పబ్లిక్ గ్రీవెన్స్ ఎందుకు అని అడుగుతున్నాను నేను. ఇలాంటి సమస్యలు ఎన్నున్నాయి మరి, ఎందుకున్నట్టు అధికారులు? ఖచ్చితంగా దీనిపైన నేను సోమవారం వస్తా. దీనిపైన ఎందుకు వాళ్ళు తీసేయలేకపోతున్నారు ఆధార్ లింకు? ఈ ఆస్తి అయితే నీకు ఎక్కడ లేదు కదా? ఎక్కడ లేదు సార్, ఏమీ లేదు, ఏమి లేదు, నిజంగా ఏం లేదు కదా. లేదంటే ఆ ఆస్తి వీళ్ళ పేరు మీద రాయించండి, ఆధార్ లింక్ ఉంది, అదన్నా చేయండి. ఇష్టం రీతన ఇష్టం వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ బోయ పద్మావతికి సంబంధించిన ఆధార్ లింక్ ఏదైతే ఉందో అది తక్షణం తొలగించాలి. వీళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పథకాలు కూడా అందని పరిస్థితి. వీళ్ళ పొట్ట కొడుతున్నారే మీరు. ఇది మీరు చేసిన తప్పు కాదా? ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఆ అధికారుల పైన ఒకసారి చర్యలు కనుక తీసుకుంటే ఇంకొకరు ఇలాంటివి చెయ్యరు. మరి కలెక్టర్ గారు దీనిపైన ఖచ్చితంగా దృష్టి పెడతారని ఆశిద్దాం.